సస్పెన్షన్ లో ఉన్నావా? అవును సార్. కస్టోడియల్ డెత్ అండి. విచారణ అనే పేరుతో ఒకరిని కొట్టి చంపేశారు. మిస్టర్, ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల. ఏదైతేనే కానీ ఈవిడ సస్పెన్షన్ కి కారణం ఇప్పుడు హత్యకి గురైన మాణిక్యం దాము చేసిన పోరాటమేనండి. ఈవిడికి వాళ్ళకి ఏదో పగుందండయ్యా. ఓ ఏంటమ్మా కేసు నీ మెడకు చుట్టుకునేలా ఉంది? అందుకేనండయ్యా అర్జెంట్ గా పెరోల్లో వచ్చిన ఈ అమాయకుడిని కార్నర్ చేసి కేసును మూసేయాలనుకుంటున్నారు. అయ్యా 14 ఏళ్ల తర్వాత నేను పెరోల్లో వచ్చాను. ఇందులో మేడంకి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు. 24 గంటలు నాతో షాడో పోలీస్ ఉన్నారని తెలిసి కూడా నేను ఈ హత్య చేసి ఉంటానని మేడం ఎలా నమ్ముతున్నారో తెలియట్లేదు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నే అవమానించే విధంగా ఉంది. అయితే నేను ఇప్పుడు పోలీసునే రిమాండ్ చేయాలనుకుంటా. నువ్వు ఉండబోయే 4 రోజులు కుదురుగా ఉండేళ్ళు. ఇతన్ని పబ్లిక్ ప్లేస్ లో అలౌ చేయకండి. ఓకే సార్. అయ్యా ఈ వారం వాళ్ళ ఊర్లో తిరణాలుంది, దానికి మాత్రం వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే. మీ క్లయింట్ కి కోర్టు పెరోల్ ఇచ్చింది నాన్నని చూడడానికి, తిరణాల్లో తిరగడానికి కాదు. రాత్రిపూట వచ్చి నిద్ర చెడగొట్టారు. జడ్జి అనుకున్నారా?